ప్రభువునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ రక్షకుడును త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మీ అందరి కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక అద్భుతమైనటువంటి పాఠ్యాంశమును దేవుని కృప వలన నేను సిద్ధం చేశాను. కనుక మీరంతా కూడా త్వరగా సిద్ధపడి దేవుని మహాజ్ఞానమును నేర్చుకొనుటకు పరిశుద్ధ గ్రంథములను చేతపట్టుకుని ఆయుత్తపడాలని నేను మీకు సూచిస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి గొప్ప అంశము దేనిని గూర్చి అనగానే అపోస్తలత్వము, అపోస్తలులు. ఎవరిని అపోస్తలులు అని పిలవాలి? నేటి కాలంలో అపోస్తలులు ఉన్నారా? పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన అపోస్తలత్వమునకు, అపోస్తలుడు అనే పేరుకు అర్హత ఏమిటి? ఆ పేరుతో ఎవరు పిలువబడాలి? ఆ పేరుకున్న అర్థం ఏమిటి? ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ పాఠంలో దేవుని సహాయం వలన నేను చర్చించబోతున్నాను. కనుక ఆసక్తి కలిగిన మీరందరూ కూడా ఈ విషయమై దేవుని జ్ఞానమును పొందటానికి పరిశోధనాత్మకంగా ఈ పాఠమును వినాలని నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, మొట్టమొదట అపోస్తలుడు అనగా అర్థం ఏమిటి? అపోస్తలుడు అనగా నిర్వచనం ఏమిటి? పరిశుద్ధ గ్రంథమును ఈ విషయమై మనం ఆలోచన చేసినప్పుడు ఫుట్నోట్లో మూల భాషలో రాయబడినటువంటి పదాలలో అపోస్తలుడు అనేటువంటి పదానికి అర్థాలు కనిపిస్తున్నాయి. ఒకానొక భాగంలో అపోస్తలుడు అనగా పంపబడినవాడు, మరొక భాగంలో అపోస్తలుడు అనగా దూత అని అర్థాలు వస్తున్నాయి. మొట్టమొదట అపోస్తలుడు అనగా అర్థం ఏమిటో మనం తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పంపబడినవాడు అన్న చోట 1 అనే అంకెతో క్రింద ఫుట్నోట్లో అనగా అపోస్తలుడు. పంపబడినవాడు అనేటువంటి అర్థం అపోస్తలుడు అనేటువంటి మాటకు ఇక్కడ ఇవ్వబడింది. అంటే అపోస్తలుడు అనగా అర్థం ఏంటన్నమాట? పంపబడినవాడు. ఎవరు పంపిస్తారో వారికి అపోస్తలుడు. చక్కగా అర్థం చేసుకోవాలి. అపోస్తలుడు అనగా ప్రాథమిక నిర్వచనం పంపబడినవాడు. ఎవరి చేత పంపబడ్డాడో అతనికి లేక వారికి ఇతడు అపోస్తలుడు అవుతాడు. బాగా అర్థం చేసుకుంటున్నారా? దేవుడు ఒక వ్యక్తిని పంపిస్తే దేవునికి పంపబడినవాడు అపోస్తలుడు అవుతాడు. క్రీస్తు ఒక వ్యక్తిని పంపిస్తే క్రీస్తుకు పంపబడినవాడు అపోస్తలుడు అవుతాడు. కనుక అపోస్తలుడు అనగా ప్రాథమిక నిర్వచనం ఏంటంటే పంపబడినవాడు అని అర్థం. పంపబడినవాడు అని అర్థం. మరి ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం. కొరింథీయులకు పౌలు గారు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయములో నా జతపనివాడునై ఉన్నాడనియు, మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమయునై ఉన్నారనియు నేను చెప్పుచున్నాను. సంఘముల దూతలను అన్న చోట 1 అనే అంకెతో క్రింద ఫుట్నోట్లో మూల భాషలో అపోస్తలుడును అని వ్రాయబడింది. ఇక్కడ వ్రాయబడిన మూల భాషను బట్టి అర్థాన్ని మనం తీసుకోగలిగితే దూతలు, సంఘముల దూతలు. దూతలు అనగా పంపబడిన వారు, దూతలు అనగా సేవకులను కూడా అర్థం వస్తుంది. ఇక్కడ సంఘముల దూతలు అనగానే సంఘముల అపోస్తలుడు అని మూల భాషలో పేర్కొనబడింది. కనుక ఈ 2 వాక్య భాగాలను మనం క్రోడీకరిస్తే అపోస్తలుడు అనగా ప్రాథమిక నిర్వచనాలు పంపబడినవాడు లేక దూత. పంపబడినవాడు లేక దూత. ఇప్పుడు దేవుని గ్రంథంలో అపోస్తలుడు అని ఎవరు పిలువబడ్డారు?
అపోస్తులుడు అని ఎవరు పిలువబడ్డారు? పరిశుద్ధ గ్రంథంలో ఒకానొక పుస్తకం పేరే అపోస్తులుల కార్యములు. అపోస్తులుల కార్యములు అంటే ఈ పదానికి చాలా విశిష్టత ఉంది. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులుడు అనేటువంటి పదానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈరోజు చాలామంది దేవుని వాక్యమును ప్రకటించేవారు తమ పేరుకు ముందు అపోస్తులుడు అని ఒక బిరుదును ఆపాదించుకుంటున్నారు. ఎవరు అపోస్తులుడుగా పిలువబడాలి? అపోస్తులుడుగా పిలువబడటానికి పరిశుద్ధ గ్రంథంలో ఏవైనా అర్హతలు ఉన్నాయా? పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులుడుగా పిలువబడిన వారు ఎవరు? ఏ కాలములో ఈ పదం వాడుకలోనికి ప్రాచుర్యంలోనికి వచ్చింది? ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది? ఈ విషయాలన్నింటినీ మనం ఆలోచన చేసినప్పుడు నేటి కాలంలో అపోస్తులుడుగా ఎవరైనా పిలువబడవచ్చా? పేరుకు ముందు అపోస్తులుడు అని ఎవరైనా పెట్టుకోవచ్చా అనే దానిని ఈ పాఠంలో మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే చాలామందికి ఇది ఒక సందేహం. ఫలానా బ్రదర్ ఆయన పేరుకు ముందు అపోస్తులుడని పెట్టుకుంటారు. ఆయనే అపోస్తులుడని పేరు పెట్టుకున్నారా? లేక ఎవరైనా ఆయనకు అపోస్తులుడని పేరు పెట్టారా? ఇంతకీ ఆయన ఎవరికి అపోస్తులుడు? ఎవరికి అపోస్తులుడు? ఎందుకంటే అపోస్తులుడు అనగా అర్థం ఏంటి? పంపబడినవాడు లేక దూత. ఎవరికి దూత? ఎవరి చేత పంపబడ్డాడు? ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ పాఠంలో మీరు నేర్చుకోవాలి. చక్కని ఆధారాలు దేవుడు మన కొరకు సిద్ధం చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో పూర్తి వివరాలు ఆయన రాయించాడు. పూర్తి వివరాలు రాయించాడు. ఒకవేళ మీరు అడగచ్చు, ఎవరైనా వారి పేరుకు ముందు అపోస్తులుడని పెట్టుకోవడం వల్ల జరిగే నష్టం ఏముంది? ఇంతగా బాధపడవలసిన అవసరం ఏముంది? పాఠాన్ని చెప్పవలసిన అవసరం ఏముందని కూడా మీరు అడగచ్చు. అవసరం ఉంది. ఎందుకంటే దేవుని గ్రంథములో దొంగ అపోస్తులులను గూర్చి కూడా ప్రస్తావించబడింది. అపోస్తులులు కాకయే తాము అపోస్తులులుగా చలామణి అయిన వారిని గూర్చి ప్రస్తావించబడింది. కనుక బీ కేర్ఫుల్, బీ అలర్ట్. అపోస్తులుడు అనేటువంటి పేరు పెట్టుకున్న వారి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అపోస్తులులు కాకయ్యే వారు అపోస్తులుడు అని పేరు పెట్టుకున్నారా? దొంగ అపోస్తులులై ఉండి వారు ప్రజలలో మంచి అపోస్తులుగా చలమణి అవుతున్నారా? ఇలాంటి విషయాలను తెలుసుకోవాలంటే ఇదిగో ఈ పాఠాన్ని తప్పకుండా మీరు నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కొరకు వ్రాయించిన అద్భుతమైనటువంటి వివరములను మనం తెలుసుకోవాలి. మొట్టమొదట అపోస్తులుడు అనగా పంపబడినవాడు అని, దూత అని అర్థములను పరిశుద్ధ గ్రంథంలో మీరు చూశారు. ఇప్పుడు దేవుని గ్రంథంలో అపోస్తలులుగా పిలువబడిన వారు ఎవరున్నారు? అపోస్తలులుగా పిలువబడిన వారు ఎవరున్నారు చూద్దాం. ఎవరు అపోస్తలులుగా పిలువబడ్డారు? అందరూ అపోస్తలులుగా పిలువబడ్డారా? దేవుని సేవకులు అందరూ అపోస్తలులుగా పిలువబడ్డారా? దేవుని వాక్యమును ప్రకటించేవారు అందరూ అపోస్తలులుగా పిలువబడ్డారా? ఎవరు అపోస్తలులుగా పిలువబడ్డారు? దీనికి ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? అర్హతలు ఉన్నాయా? కండిషన్స్ ఉన్నాయా? ఇప్పుడు మనం నేర్చుకుందాం. మొట్టమొదట మనకు రక్షణ దాత అయినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు అపోస్తలుడుగా పిలువబడ్డారు. యేసుక్రీస్తు అపోస్తలుడు. యేసుక్రీస్తు ఎవరికి అపోస్తలుడు? దేవునికి అపోస్తలుడు. ఎందుకంటే దేవుని చేత పంపబడినవాడు, దేవునికి ఒక దూత వంటివాడు. తండ్రి అయిన దేవుణ్ణి మనుషులకు పరిచయం చేసిన మహోన్నతుడు కదండి ఆయన. యేసుక్రీస్తు అపోస్తలుడు. లేఖనాలలో ఆ భాగాన్ని ఇప్పుడు మీరు చూడాలి. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. యేసు ఎవరు? మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడు, ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు. కనుక దేవుని గ్రంథంలో అపోస్తలులుగా పిలువబడిన వారు ఎవరున్నారు అని మనం ఆలోచన చేసినప్పుడు ప్రథమ వరుసలో మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు వస్తున్నారు. ఆయన అపోస్తలుడుగా కనిపిస్తున్నారు.
యేసు తరువాత ఇంకా ఎవరైనా అపొస్తలులుగా పిలువబడ్డారా అంటే పిలువబడ్డారు. అపొస్తలుల కార్యముల గ్రంథం ఉంది కదా, పిలువబడ్డారు. ఎవరు వారు? యేసు ప్రభువు ఏర్పరుచుకున్నటువంటి 12 మంది శిష్యులు. యేసుక్రీస్తు ఏర్పరుచుకున్న 12 మంది శిష్యులు. వీరు అపొస్తలులుగా పిలువబడ్డారు. వీరు ఎవరికి అపొస్తలులు? యేసుక్రీస్తు ప్రభువు వీరిని పంపిస్తున్నాడు కనుక యేసుక్రీస్తు ప్రభువుకు వీరు అపొస్తలులు. యేసుక్రీస్తు ప్రభువుకు వీరు దూతలు. ఆయన పంపగా వెళ్ళిన వారు, సువార్త ప్రకటనకు బయలుదేరిన వారు, ఆయన పంపగా బయలుదేరిన దూతల వంటి వారు. యేసుక్రీస్తు ప్రభువు దేవునికి అపొస్తలుడు, శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుకు అపొస్తలుడు. శిష్యులనగా అందరు శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుకు అపొస్తలుడా? కాదు. యేసు ఏర్పరచుకున్నటువంటి 12 మంది శిష్యులను ప్రత్యేకంగా ఆయన వీరు అపొస్తలుడు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని ఇంకా చాలామంది వెంబడించారు. యేసుక్రీస్తు ప్రభువుకి ఇంకా చాలామంది శిష్యులు ఉన్నారు. 70 మంది శిష్యులు ఒకచోట మనకు కనిపిస్తున్నారు. యేసును వెంబడించిన వారిలో, ఆయన కార్యక్రమములు జరిగించేవారిలో, ఆయన యొక్క ప్రచురణలు భూమి మీద కొనసాగించేవాళ్ళు ఇంకా అనేక మంది కనిపిస్తున్నారు. కానీ ఆయన ప్రత్యేకంగా 12 మందిని ఏర్పరచుకున్నారు. ఏర్పాటు అంటే అది ప్రత్యేకత. 12 మందిని ఆయన ఏర్పరచుకున్నాడంటే అది ప్రత్యేకింపబడినటువంటి సందర్భం. ఈ 12 మందిని అపొస్తలుడు అని యేసుక్రీస్తు ప్రభు పిలుస్తున్నారు. చూద్దాం ఈ సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 13వ వచనం నుంచి. లూకా సువార్త 6వ అధ్యాయము 13వ వచనం నుంచి ఈ లేఖన భాగాన్ని మీరు చూడండి. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపొస్తలులు అను పేరు పెట్టాను. వీరెవరెవరనగా ఆయన ఎవనికి పేతురు అను మారుపేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తులమయి, మత్తయి, తోమా, అల్ఫై కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యోధ, ద్రోహియగు ఇస్కరియోతు యోధ అనువారు. యేసు తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచారు. ఏర్పరచబడిన ఈ 12 మందికి ఆయన అపొస్తలులు అని పేరు పెట్టారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు 12 మందిని ప్రత్యేకించారు. ఆ ప్రత్యేకింపబడిన 12 మందికి ఆయన అపొస్తలులు అని పేరు పెట్టారు. అంటే ఈ అపొస్తలుడు ఎవరికి అపొస్తలుడు అన్నమాట? యేసుక్రీస్తు ప్రభువుకు అపొస్తలుడు. యేసుక్రీస్తు ప్రభువు పంపగా వెళ్ళిన వారు, బయలుదేరిన వారు. అపొస్తలులుగా పిలువబడిన వారిని గూర్చి మనం ఆలోచిస్తున్నప్పుడు మొదట యేసుక్రీస్తు ప్రభు వారు కనిపించారు. ఆ తర్వాత యేసు శిష్యులు కనిపిస్తున్నారు. 12 మంది మాత్రమే. 12 మంది అపొస్తలులుగా కనిపిస్తున్నారు. 12 మంది అపొస్తలులుగా వీరు 12 మంది మాత్రమే ఉండాలా? 12కు సంఖ్య తక్కువైనా 12కు సంఖ్య ఎక్కువైనా పర్వాలేదా అంటే అస్సలు కుదరదు. దేవునికి లెక్క అంటే లెక్కే. బైబిల్ గణాంకములు అని నేను గతంలో ఒక పాఠం చెప్పాను. మీకు దేవుని లెక్కల గురించి తెలియాలంటే ఆ పాఠాన్ని మీరు ఒకసారి వినాలి. ప్రియులారా, దేవుడు ఖచ్చితమైనటువంటి లెక్క కలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభువు 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నారు. ఈ 12 మందికి ఆయన అపొస్తలుడు అని పేరు పెట్టారు. 12 మంది అపొస్తలులు అంటే 12 మంది ఉండాలి. 12 మంది అపొస్తలులు అంటే 12 మందే ఉండాలి. 12 కంటే ఎక్కువ కానీ 12 కంటే తక్కువ కానీ ఉండటానికి వీలు లేదు. అపొస్తలత్వమును వారు పరిపూర్ణంగా పూర్తి చేయాలి. అపొస్తలత్వమును పరిపూర్ణంగా పూర్తి చేసేంత వరకు 12 అనేటువంటి సంఖ్య ఉండాలి. 12 మంది ఉండాలి. ఒకవేళ మధ్యలో ఎవరైనా తొలగిపోయారనుకోండి, మధ్యలో ఎవరైనా చనిపోయారనుకోండి, ఆ స్థానాన్ని భర్తీ చేయాలి. ఇంకా ఎవరైనా ఉన్నారనుకోండి, వారిని 13వ వానిగా 14వ వానిగా చేర్చడానికైతే లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఒక అద్భుతమైనటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. నిత్యత్వంలో దేవుడు యోహాను గారికి దర్శనంలో చూపిస్తున్నాడు. నిత్యత్వంలో పరిస్థితి ఎలా ఉంటుంది, నిత్యత్వమందు దేవుని పట్టణము ఎలా ఉంటుంది అనేటువంటి పరిస్థితిని
యోహాను గారికి, పద్మాసు ద్వీపంలో పరవాసి అయినటువంటి యోహాను గారికి దేవుడు దర్శనమందు చూపిస్తున్నప్పుడు ఒక చక్కని వాక్య భాగం రాయబడింది. ఆ వాక్య భాగాన్ని చదివితే 12 మంది అపొస్తలులు మాత్రమే ఎందుకు లెక్కింపబడిన వారుగా ఉన్నారో మీకు అర్థమవుతుంది. చూద్దామా? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనం. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదులపైన గొర్రెపిల్ల యొక్క 12 అపొస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, దేవుని పట్టణం, పరలోక రాజ్యం. ఆ పట్టణమునకు, ఆ ప్రాకారము కలిగినటువంటి పట్టణమునకు 12 పునాదులు కనిపిస్తున్నాయి. ఆ 12 పునాదుల మీద పేర్లు వ్రాయబడి ఉన్నాయి. ఎవరి పేర్లు? 12 మంది అపొస్తలుల పేర్లు. ఎవరి అపొస్తలులు? గొర్రెపిల్ల యొక్క అపొస్తలులు, క్రీస్తు యొక్క అపొస్తలులు. ఆలోచించాలి. అంటే 12 అనేటువంటి సంఖ్య ముందుగానే నిర్ణయింపబడింది. అందుకే ఆయన శిష్యులను పిలిచి వారిలో 12గురిని ఏర్పరిచి వారికి అపొస్తలులు అని పేర్లు పెట్టాడు. ఈ అపొస్తలులకు ఎంత ఆధిక్యత ఉందో చూడండి. దేవుని పట్టణపు ప్రాకారపు పునాదుల మీద వారి పేర్లుంటాయండి. దేవుని యొక్క పట్టణపు ప్రాకారపు పునాదుల మీద వారి పేర్లుంటాయి, అపొస్తలుల పేర్లుంటాయి, గొర్రెపిల్ల యొక్క అపొస్తలుల పేర్లుంటాయి. అంటే వారు దేవుని చేత ప్రత్యేకింపబడిన వారు, దేవుని చేత నిర్ణయింపబడిన వారు, దేవుని చేత హెచ్చింపబడిన వారు. వారు ఆ ఆధిక్యతను కాపాడుకోవాలి. వారికి దేవుడిచ్చినటువంటి ఆ బాధ్యతను వారు కాపాడుకోవాలి. ఆ ఉన్నతమైన స్థితిని వారు కాపాడుకోవాలి. అయితే ద్రోహియగు ఇస్కరియోతు యూదా కూడా ముందుగా యేసుక్రీస్తు చేత ఏర్పరచబడ్డాడు కదా. అతడు యేసును యూదులకు అప్పగించి ద్రోహము చేయడం వలన తనకు తానే ఉరిపెట్టుకుని చనిపోయాడు. అపొస్తలత్వమును ఇంకా పూర్తి చేయకుండా యేసుక్రీస్తు ప్రభువు ఏ ఉద్దేశ్యము కొరకైతే అపొస్తలులుగా వారిని ఆయన నిర్ణయించారో ఆ పనిని ఇంకా పూర్తి చేయకుండా ప్రారంభంలోనే అతడు తొట్టిల్లి తొలగిపోయి నరకానికి జారిపోయాడు. తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఎంతమంది అవుతారు? 12 మందిలో ఇస్కరియోతు యూదా ద్రోహము చేసి సాతాను మార్గమును వెళ్ళిపోయినప్పుడు, అంటే ఒకరు తొలగిపోయినప్పుడు 11 మంది అయిపోతారు. పరలోక రాజ్యంలో దేవుడు నిర్ణయించిన స్థానాలెన్ని? క్రీస్తు యొక్క అపొస్తలులకు దేవుడు నిర్ణయించిన స్థానాలెన్ని? 12. ఈ 12 స్థానాలకు ఇస్కరియోతు యూదా ఒకడు తొలగిపోవడం వలన ఆ చోటును ఖచ్చితంగా భర్తీ చేయాలి. 12 మాత్రమే ఉండాలి. ఇంకా ఎక్కువ మంది ఉన్నారని, అర్హత కలిగిన వారు ఉన్నారని 13వ వానిగా 14వ వానిగా లేక ఇతర సంఖ్యలకు వారిని లెక్క పెట్టడానికి వీలు లేదు. ఎక్కువ మందిని చేర్చుకోవటానికి వీలు లేదు. ఈ సందర్భాన్ని అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో మనం చూడగలం. చాలా చక్కగా వివరించి వ్రాయబడింది. ఇప్పుడు ఆ సందర్భాన్ని మీరు చూడాలి. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనం నుంచి చూడండి. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనం నుంచి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యోధా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీయు బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునూ కాపురముండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. చూసారా? మొట్టమొదట ప్రారంభ శతాబ్దంలో అపొస్తలులు యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడానికి ఆయుత్తపడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ కొరకు వారు ఎదురు చూస్తున్నటువంటి ఆ కాలంలో ఇంచుమించు 120 మంది సహోదరులు, స్త్రీలు వారంతా కూడా ఒకచోట కూడుకున్నారు.
అప్పుడు వారు పరిష్కరించవలసినటువంటి మొట్టమొదట సమస్య ఏంటంటే, అపోస్తలులలో చేర్చబడి, లెక్కింపబడి, ఏర్పరచబడినటువంటి ఇస్కరియోతు యోధ చనిపోయాడు. తాను కోరుకున్న స్థలమునకు అతడు వెళ్ళిపోయాడు. కనుక ఇందు నిమిత్తము లేఖనం ఏమి సెలవిచ్చుచున్నది? కీర్తనల గ్రంథములో లేఖనం ఏమి సెలవిచ్చుచున్నది? అతడు తొలగిపోయినప్పుడు అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక. అతని ఉద్యోగం వేరొకడు తీసుకొనుగాక. అంటే 12 మందిలో ఇప్పుడు 11 మందే ఉన్నారు. ఆ ఒక్క స్థానాన్ని భర్తీ చేయాలి. వేరొకడు తీసుకోవాలి ఆ ఉద్యోగాన్ని. వేరొకడు తీసుకోవాలంటే ఎవరికి ఇవ్వాలి? దీనికి అర్హత ఉంది. అపోస్తలత్వమునకు అర్హత ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఎవరికి పడితే వారికి అపోస్తలత్వం ఇవ్వడానికి వీలు లేదండి. పేతురు గారికి బంధువనో, యోహాను గారికి బంధువనో, లేక సంఘంలో అందరికీ తెలిసిన వాడనో, తెలిసిన స్త్రీ అనో ఎవరికో ఒకరికి ఇవ్వటానికి లేఖనం ఒప్పుకోదు. దేవుని యొక్క కట్టడ ఒప్పుకోదు. మరి ఎవరికి ఇవ్వాలి? అపోస్తలత్వమును ఎవరికి కట్టబెట్టాలి? ఒక అర్హత ఉంది. ఆ అర్హతను ఇప్పుడు తెలియజేస్తున్నాడు. ఆ అర్హతను ఇప్పుడు మనం నేర్చుకోవాలి. క్రీస్తు యొక్క అపోస్తలులుగా పిలువబడాలంటే ఉన్న అర్హత ఏమిటి? క్రీస్తు చేత పంపబడిన వారుగా ఉండాలంటే, పిలువబడాలంటే అర్హత ఏమిటి? అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 21వ వచనం నుంచి ఇప్పుడు చూడండి. 21వ వచనం నుంచి. కాబట్టి యోహాను బాప్తిస్మమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసియున్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. అప్పుడు వారు యూస్తు అను మారుపేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపొస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వానిని కనబరుచుమనిరి. అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటీ వచ్చెను గనుక అతడు 11 మంది అపొస్తలులతో కూడా లెక్కింపబడెను. 11 మంది అపొస్తలులతో కూడా లెక్కింపబడాలంటే ఎంత చరిత్ర ఉందండి. చాలా గొప్ప అర్హత అండి. ఆ అర్హత ఏంటి? బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మం మొదలుకొని, ఆ కాలం మొదలుకొని దేవుని కుమారుడైన యేసు మన మధ్య జీవించినటువంటి కాలము, భూమి మీద శరీరధారిగా ఆయన ఉన్న కాలమంతయు, ఆయన పరమునకు చేర్చుకొనబడినటువంటి ఈ కాలము వరకు ఈ సంగతులన్నీ తెలిసి ఉన్న, దేవుని కొరకు సాక్షిగా చివరి వరకు తన ప్రాణములకు తెగించి మరి నిలబడగలిగినటువంటి వ్యక్తి అపొస్తలుడుగా లెక్కింపబడడానికి అర్హుడు. ఎవరున్నారు అనగానే 2 వ్యక్తులు వచ్చారు. వారిద్దరికే ఆ అర్హతలు ఉన్నాయి. ఒక వ్యక్తి బర్సబ్బా, రెండో వ్యక్తి మత్తీయ. ఇప్పుడు ఇద్దరు వచ్చేసారు కదా, స్థానం ఒకటే ఉంది. 12 మంది అపొస్తలులలో ఒకడే తప్పిపోయాడు. ఇస్కరియోతు యూదా ఒక్కడే తప్పిపోయాడు. కనుక ఆ స్థానాన్ని భర్తీ చేయటానికి ఒక్కడు మాత్రమే కావాలి. బర్సబ్బా మరియు మత్తీయ, వీరిద్దరిలో ఎవరు దేవుని వలన ఏర్పరచబడిన వారు? మరలా ఇక్కడ ఎవరూ కూడా సొంత నిర్ణయం తీసుకోవటానికి వీలు లేదు. అపొస్తలుడుగా లెక్కించడానికి వీలు లేదు. దేవుని యొక్క ఆమోదం ఉండాలి, దేవుని యొక్క అనుగ్రహం ఉండాలి. ఏమండి, ఎంత విశిష్టమైనటువంటి అర్హత కాకపోతే ఎంత గొప్ప పరీక్ష ఉంటుందో చూడండి, ఎంత గొప్ప వడపోత ఉంటుందో చూడండి. ఇద్దరు అర్హతను సంపాదించారు. ఎవరో ఒకరిని నిలబెట్టడానికి, బంధుప్రీతి చేతనో లేక స్నేహబంధం చేతనో ఎవరో ఒకరిని నిలబెట్టడానికి అక్కడ దేవుని జ్ఞానం ఒప్పుకోదండి. బర్సబ్బను నిలబెట్టాలా, మత్తీయను నిలబెట్టాలా? అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడుగా ఉండుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వారిని మాకు కనపరచు అని వారు అడిగి ప్రార్థన చేసి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటీ వచ్చింది. అప్పుడు 12 మందిలో అపొస్తలుడుగా మత్తీయ చేర్చబడ్డాడు. 12వ వాడుగా చేర్చబడ్డాడు. 11 మంది మిగిలిన అపొస్తలులతో కలిపి మత్తీయ కూడా లెక్కింపబడ్డాడు. ఆలోచిస్తున్నారా? అపొస్తలుడు అనగా పంపబడినవాడు లేక దూత,
మొట్టమొదట అపొస్తలుడుగా కనిపించిన వాడు యేసుక్రీస్తు, దేవునికి అపొస్తలుడు. యేసుక్రీస్తు 12 మంది శిష్యులను ఏర్పరచుకుని వారిని అపొస్తలులు అన్నాడు. ఆ 12 మంది అపొస్తలులలో ఇస్కరియోతు యూద తప్పిపోయాడు, తన ఉద్యోగమును కోల్పోయాడు. ఆ స్థానాన్ని భర్తీ చేయటానికి మత్తీయ దేవుని చేత ఎంపిక చేయబడ్డాడు. ఇప్పుడు 12 మంది అపొస్తలులు అనగా మనకు ఎవరెవరో తెలిసింది. చివరి వరకు అపొస్తలత్వమును కాపాడుకొనుటకు వీరు నిర్ణయింపబడ్డారని మనకు అర్థమైంది. ఇప్పటి వరకు మీకు పాఠం అర్థమైతే ఇక ముందుకు వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా కొంతమంది అపొస్తలులుగా పిలువబడ్డారు. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా కొంతమంది అపొస్తలులుగా పిలువబడ్డారు. వెంటనే అందరికీ గుర్తొచ్చేటువంటి పేరు అపొస్తలుడైన పౌలు. పౌలు గారు యేసు యొద్ద శిష్యరికం చేసినటువంటి వారిలో ఒక వ్యక్తి కాదు. పౌలు గారు సంఘమును హింసించేటువంటి వారిలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క దర్శనం అతనికి కలిగింది. దమస్కు వెళ్ళే మార్గంలో పౌలు గారికి యేసుక్రీస్తు యొక్క దర్శనం కలిగింది. అప్పుడు అతడు మారుమనసు నొందాడు. అప్పుడు అతడు దేవుని రాజ్యంలో చేర్చబడ్డాడు. అయితే పౌలు గారు అపొస్తలుడుగా ఎలా పిలువబడ్డాడు? ఎవరికి అపొస్తలుడుగా పిలువబడ్డాడు? పౌలు గారు ఈ అర్హతలు కలిగి ఉన్నాడా లేడా? అపొస్తలుడుగా పౌలు గారు ఎందుకు పిలువబడ్డారు? నిజంగా పౌలు గారు అపొస్తలుడేనా? వీటన్నిటిని కూడా ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకుందాం. ప్రియులారా, మొట్టమొదట పౌలు గారు అపొస్తలుడేనా? ఏదో పుస్తకానికి పైన హెడ్డింగ్ పేరు అపొస్తలుడైన పౌలు గారు రాసిన రోమీలకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక అని హెడ్డింగ్ ఉన్నంత మాత్రాన పౌలు గారు అపొస్తలుడని నమ్ముతున్నాం అనుకుంటున్నారా? అయితే దేవుని వాక్య భాగంలో ఇప్పుడు మీరు చూడాలి. అపొస్తలుడైన పౌలు గారు అపొస్తలుడుగా పిలువబడినట్టు పరిశుద్ధ గ్రంథంలో ఉందా? ఇప్పుడు ఆ విషయాన్ని మనం నేర్చుకోవాలి. రోమీయులకు పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి. యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయునది. పౌలు గారు తన్ను గూర్చి తాను ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతాన్ని తెలియజేస్తున్నారు. తన్ను గూర్చి తాను పరిచయం చేసుకుంటున్నారు. ఏమని పరిచయం చేసుకుంటున్నారు? పౌలు గారు ఇంతకీ ఎవరు? యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడను. అంటే పౌలు గారు కూడా అపొస్తలుడు. పౌలు గారు కూడా అపొస్తలుడు. పౌలు గారు అపొస్తలుడైతే మరి అపొస్తలులుగా 12 మంది లెక్కింపబడాలి కదా. మరి 13వ వాడు అవుతున్నాడు కదా. పౌలు గారు 13వ వ్యక్తి అవుతున్నారు కదా. మరి ముందటి కాలంలో ఒకరు తక్కువైనందుకు ఇద్దరు నిలబడినందుకు ఇద్దరిని తీసుకోకుండా ఒకరినే తీసుకున్నారు కదా. బర్సబ్బను విడిచిపెట్టారు కదా. మరి పౌలు గారు అపొస్తలుడుగా ఎలా లెక్కింపబడతారు అనగానే 12 మందిలో అపొస్తలుడైనటువంటి పౌలు గారు చేర్చబడరు. 12 మంది అపొస్తలులు అంటే 12 మంది అపొస్తలులే. 12 మంది అపొస్తలులు అంటే 12 మంది అపొస్తలులే. మరి పౌలు గారు అపొస్తలుడుగా నుండుటకు పిలువబడ్డారు. పౌలు గారు అపొస్తలుడుగా నుండుటకు పిలువబడ్డారు అంటే ఈయన అపొస్తలుడుగా నుండుటకు పిలువబడటానికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఈయనను 12 మందితో పాటుగా దేవుడు చేర్చటం లేదు. ఈయనకు ప్రత్యేకమైనటువంటి పని ఉంది. ఈయనకు ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. దానికి పౌలు గారే వివరణిస్తున్నారు. ఆయన అపొస్తలుడుగా పిలువబడటానికి కారణం ఏంటి? ఆయన అపొస్తలుడుగా పిలువబడటానికి కారణం ఏంటి? 12 మంది అపొస్తలులు ఉన్నప్పుడు ఈయన కూడా అపొస్తలుడుగా పిలువబడటానికి కారణం ఏంటి అనగానే పౌలు గారే దానికి వివరణిస్తున్నారు. పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు వ్రాయించిన చక్కని మాటలను మనం చదివితే మనకు విషయం అర్థమవుతుంది. జాగ్రత్తగా ఇక్కడ అర్థం చేసుకోవాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చూద్దాం. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుంచి చూడండి. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుంచి.
అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్యజనులకు అపొస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధముననైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరుచుచున్నాను. ప్రియులారా, పౌలు గారు అపొస్తలుడుగా ఉండుటకు పిలువబడ్డారు. అపొస్తలుడుగా ఉండుటకు పిలువబడినటువంటి పౌలు గారు తన అపొస్తలత్వమును గూర్చి ఇక్కడ చక్కగా వివరణిస్తున్నారు. ఆ వివరణ ఏంటి? నేను అన్యజనులకు అపొస్తలుడుగా నుండుటకు పిలువబడ్డాను. అంటే మరి ఏర్పరచబడినటువంటి 12 మంది ఎవరికి అపొస్తలులుగా ఉండుటకు పిలువబడ్డారు? ఇశ్రాయేలీయులకు అపొస్తలులుగా ఉండుటకు పిలువబడ్డారు. ఇశ్రాయేలీయులకు, యూదులకు దేవుని జ్ఞానమును ప్రకటించటానికి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏర్పరిచారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారిని పంపించినప్పుడు, సువార్త పనికి వారిని బయలుదేరమని చెబుతున్నప్పుడు, ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్న దినములలో ఆయన ఏమంటున్నారు? మీరు ఇశ్రాయేలీయులలో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, అంతే తప్ప అన్యజనుల యొక్క గుమ్మంలో మీరు ప్రవేశించకండి, వారి పట్టణముల్లో మీరు ప్రవేశించకండి. ఇంత ఖండితంగా ఎందుకు చెబుతున్నారు? నేను మిమ్మల్ని పంపించుచున్నది కేవలం ఇశ్రాయేలీయుల యొద్దకు, కనుక మీరు ఇశ్రాయేలీయులకు అపొస్తలులు, యేసుక్రీస్తు యొక్క అపొస్తలులు. మరి పౌలు గారు అన్యజనులకు యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడు. మరి వ్రాయబడినటువంటి పేర్లు వీరివే ఉంటాయి, 12 మంది మాత్రమే ఉంటాయి. అది దేవుని లెక్క. ప్రాకారము కలిగినటువంటి దేవుని పట్టణపు ఆ పునాదుల మీద 12 మంది అపొస్తలుల పేర్లు మాత్రమే కనిపిస్తాయి. అయితే పౌలు గారు యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడుగా, అన్యజనుల నిమిత్తం అపొస్తలుడుగా నియమింపబడ్డారు. దానిని ఇక్కడ ఆయన తెలియజేస్తున్నారు. మరో వాక్య భాగం కూడా చూడండి. గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నుంచి. పౌలు గారు రాసినటువంటి పత్రిక గలతీయులకు 2వ అధ్యాయము 7వ వచనం నుంచి. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగూ అప్పగింపబడెనో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపొస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగు చేసిన వాడే అన్యజనులకు అపొస్తలుడనవుటకు నాకును సామర్థ్యము కలుగు చేసనని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపొస్తలులుగా ఉండవలెనని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. ప్రియులారా, ఇక్కడ చాలా పూర్తిగా వివరణ దొరికింది. సున్నతి పొందినవారు అనగా ఇశ్రాయేలీయులు. సున్నతి పొందిన వారికి అపొస్తలులుగా ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఏర్పరిచినటువంటి అపొస్తలులు ఉన్నారు. సున్నతి పొందిన వారికి అపొస్తలులు అంటే ఇశ్రాయేలీయులకు అపొస్తలుడు, 12 అపొస్తలులు. సున్నతి పొందని వారికి అపొస్తలుడు అంటే అన్యజనులకు అపొస్తలుడు అని అర్థం. అన్యజనులకు అపొస్తలుడు ఎవరు? అపొస్తలుడైనటువంటి పౌలు గారు. ఇక్కడ పౌలు గారు అన్యజనులకు మేము అంటున్నాడు. చూడండి, అన్యజనులకు మేము అపొస్తలులుగా ఉన్నాము అంటే పౌలు గారితో పాటు మరికొందరు కూడా అన్యజనులకు దేవుని వాక్యమును బోధించటానికి యేసుక్రీస్తు తరఫున వారు అపొస్తలులుగా పంపబడినట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే అపొస్తలుల యొక్క ఆ పేర్లు అందరి పేర్లు రాయబడలేదు, పౌలు గారి పేరు మాత్రం రాయబడింది. అన్యజనులకు అపొస్తలులుగా ఉన్నవారు కొందరున్నారు. అందులో ప్రధానంగా పౌలు గారు మనకు కనిపిస్తున్నారు. ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఎందుకంటే ఇక్కడ మేము అంటున్నాడు ఆయన. మేము అన్యజనులకు అపొస్తలులము, వారు సున్నతి పొందిన వారికి అపొస్తలులు. ఇంతకీ పౌలు గారితో పాటు ఇంకెవరైనా ఉన్నారా అని మనం ఆలోచన చేస్తే మరలా దేవుని గ్రంథంలో మరొక చోట ఈ వివరణ మనకు దొరుకుతుంది. రోమీయులకు పౌలు గారు రాసిన పత్రికలో 16వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. రోమీయులకు పౌలు గారు రాసిన పత్రిక 16వ అధ్యాయము 7వ వచనం. నాకు బంధువులను నా తోడి ఖైదీలునైన అంద్రోనీకును యూనీయకును వందనములు. వీరు అపొస్తలులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారండి. ఒకరు అంద్రోనీకు, రెండవ వారు యూనియ.
వీరిద్దరికీ పౌలు గారు వందనములు తెలియజేస్తూ, వీరు కూడా అపొస్తలులు, వీరు నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు అని వారిని గురించి పౌలు గారు తెలియజేశారు. అంటే అన్యజనులకు అపొస్తలులుగా పిలువబడిన వారు, అన్యజనులకు అపొస్తలులుగా ఏర్పరచబడిన వారు కొందరున్నారు. మొదటి శతాబ్దపు సంఘంలో కొందరున్నారు. దేవుడు కొందరిని అపొస్తలులుగా నియమించాడు. ఇశ్రాయేలీయులకు అనగా సున్నతి పొందిన వారికి అపొస్తలులుగా 12 మంది నియమింపబడ్డారు. అన్యజనులు విస్తారముగా సంఖ్యకు కనిపిస్తుంటారు కనుక అన్యజనులకు అపొస్తలులుగా ఉండవలసిన వారు, అంటే యేసుక్రీస్తును వారికి పరిచయం చేయటానికి, సువార్త ప్రకటన చేయటానికి, ప్రాణములకు తెగించి క్రీస్తు కొరకు బ్రతకటానికి, హతసాక్షులుగా మారటానికి అపొస్తలులుగా ఏర్పరచబడిన వారు, అన్యజనులకు అపొస్తలులుగా ఏర్పరచబడిన వారు కొందరున్నారు. వారందరి పేర్లు వ్రాయబడలేదు, కానీ కొందరి పేర్లు ప్రస్తావించబడ్డాయి. అయితే దేవుడు కొందరిని అపొస్తలులుగా ప్రారంభ శతాబ్దపు సంఘంలో ఏర్పరిచాడు అనే విషయం మాత్రం దేవుని గ్రంథంలో మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీయులకు అపొస్తలులుగా దేవుడు ఏర్పరిచే విషయానికి వస్తే అక్కడ 12 మంది మాత్రమే కనిపిస్తున్నారు. అన్యజనులకు అపొస్తలులుగా దేవుడు ఏర్పరిచే విషయానికి వస్తే కొందరు కనిపిస్తున్నారు. అందరూ అని కాదు, కొందరు మాత్రమే, ప్రత్యేకంగా కొందరు మాత్రమే కనిపిస్తున్నారు. వీరిని దేవుడు ఎన్నిక చేశాడు. కనుక ఎవరైతే దేవుని వలన ఎన్నిక చేయబడ్డారో వారే అపొస్తలులుగా ఉండాలి. అపొస్తలులుగా దేవుడు ఎవరిని ఎన్నిక చేస్తాడు? ఆయన ఇష్టం. వారి భక్తిని చూచి, వారి నీతిని చూచి, వారి సమర్థతను చూచి దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో వారిని ఆయన అన్యజనులకు అపొస్తలులుగా ఏర్పాటు చేస్తారు. ఎవరైతే అన్యజనులకు అపొస్తలులుగా ఏర్పరచబడ్డారో వారిలో అపొస్తలుల యొక్క చిహ్నములు కనిపించాలి. ఏమంటే ఎవరు పడితే వారు ఈరోజు దేవుడు నాకు దర్శనంలో కనిపించాడు, లేకపోతే పలానా వారు నాకు ప్రార్థన చేసి చెప్పారు, నేను అపొస్తలుడనట, ఇక మీదట నన్ను అందరూ అపొస్తలుడని పిలవండి అని చెప్పడానికి వీల్లేదు. ఒకరు అపొస్తలులుగా పిలువబడ్డాలంటే వారిలో అపొస్తలుల యొక్క చిహ్నములు కనిపించాలి, అపొస్తలుల యొక్క గుర్తులు కనిపించాలి. లేఖనం సెలవిచ్చింది, దేవుని వాక్యంలో ఆ విధంగా వ్రాయబడింది. ప్రియులారా, ఆ మాటను మనం చూద్దాం, ఆ ఆధారాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు పౌలు గారు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 11-12 వచనాలను చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 11-12 వచనాలు. నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను, ఎలయనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపొస్తలుల కంటే నేను ఏ విషయములోనూ తక్కువ వాడను కాను. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపొస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనుపరచబడెను. అన్యజనులకు అపొస్తలుడుగా పిలువబడాలంటే ఎవరు పడితే వారు పిలువబడకూడదు. వారిలో అపొస్తలుని యొక్క చిహ్నములు కనిపిస్తే, గుర్తులు కనిపిస్తే అప్పుడు వారిని అపొస్తలుడు అని పిలవాలి, లెక్క పెట్టాలి. ఏమండి, అపొస్తలత్వమునకు అంత ప్రాధాన్యత ఎందుకుంది? నాటి కాలంలో క్రీస్తు వలన పంపబడినటువంటి వారికి అంత ప్రాధాన్యత ఎందుకుంది? ఎందుకు అంటే వారు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతూ, పరిశుద్ధాత్మ వలన మాటలు పలుకుతూ, ఎవరి చేతుల్లోనూ ఇంకా క్రొత్త నిబంధన లేని కాలంలో వారు చెప్పిన మాటలే క్రొత్త నిబంధనగా కనిపిస్తున్నాయి. అంత గొప్ప ఆధిక్యత వారికి ఉంది, అంత గొప్ప ప్రాముఖ్యత వారికి ఉంది. ప్రియులారా, ఈరోజు మనందరి చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉంది. క్రొత్త నిబంధన పరిపూర్ణంగా వ్రాయబడి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు అపొస్తలుని యొక్క అవసరత మనకు కనిపించదు. దేవుని వాక్యమును వివరించే వారి యొక్క అవసరత మనకుంది తప్ప దేవుని వాక్యమును క్రొత్తగా సృష్టించి చెప్పేటువంటి అవసరత ఇప్పుడు లేదు. అంటే వ్రాయబడని మాటలను దేవుని యొక్క ఆలోచనల నుండి విని క్రొత్తగా మనకు చెప్పేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు లేదు కదా. కానీ నాటి కాలంలో వారు దేవుని వలన సంగతులను విని, సంగతులను నేర్చుకొని, దర్శనంలో చూచి చెప్పేవారు. ఆ బాధ్యత దేవుడు అపొస్తలులకు ఇచ్చాడు. అలాగే వారి వలన సూచక క్రియలు, వారి వలన మహత్కార్యాలు, వారి వలన అద్భుతాలు జరిగినప్పుడు వీరు అపొస్తలులు అని గుర్తుపట్టాలి.
పౌలు గారు అంటున్నారు, నేను అందరికంటే చిన్నవాడను, తక్కువ వాడను, నేను ఎన్నిక లేనివాడను అని తన్ను తాను తగ్గించుకుంటూ ఆయన ఏమంటున్నారు, అపోస్తలుల యొక్క చిహ్నములు పూర్ణమైనటువంటి ఓర్మితో నా వలన దేవుడు జరిగించాడు, నాలో కనిపించాయి. కనుక ఆయన అపోస్తలుడు అని తప్పకుండా నిర్ధారణ చేసుకోవాలి. ఆయన అన్యజనులకు అపోస్తలుడుగా నియమింపబడ్డారు. ఆయనతో పాటు కొందరు అపోస్తలులుగా నిర్ణయింపబడ్డారు. అలాగని అందరూ అపోస్తలులు కారు. వాక్యమును ప్రకటించినంత మాత్రాన, సంఘంలో ఉన్నంత మాత్రాన, సంఘమును నడిపించుచున్నంత మాత్రాన అందరూ ఆనాటి కాలంలో అపోస్తలులు కాలేదు. ఎందుకంటే ఇంత నేను నొక్కి వక్కానించి ఈ మాటలను చెప్పడానికి కారణం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఈ సందర్భాలు ఉన్నాయండి. చాలామంది మేము కూడా అపోస్తలులమే అని ఆనాటి కాలంలో సంఘంలో పోటీ పడుతున్నారు. వారు అపోస్తలుడు కాకపోయినా అపోస్తలుడు అనే బిరుదు తగిలించుకోవటానికి పోటీ పడుతున్నారు, ఆరాటపడుతున్నారు. అప్పుడు పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? అందరూ అపోస్తలుడా? దేవుడు అవసరమును బట్టి ఎవరిలో అపోస్తలత్వములకు సంబంధించిన అర్హత ఉందో దేవుడు వారికి అపోస్తలత్వమును ఇచ్చాడు. అన్ని జనులకు అపోస్తలులు అయ్యేటువంటి అవకాశం. పౌలు గారు అదే ప్రశ్నిస్తున్నారు. ఆ వాక్య భాగం కూడా మనం చూడాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది అపోస్తలత్వమునకు ఎంత పోటీ ఉందా, అపోస్తలత్వమును గూర్చి ఎంతమంది ఆలోచన చేశారా, అపోస్తలత్వము కావాలనుకుని చాలామంది ఆరాటపడ్డారా. అలాంటప్పుడు దేవుని వాక్యం ఏమని సెలవిచ్చింది? కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం నుంచి. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం నుంచి చూడండి. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిని గాను నియమించెను. అందరూ అపోస్తలులా? అందరూ ప్రవక్తల? అందరూ బోధకుల? అందరూ అద్భుతములు చేయువారా? అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా? అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. ప్రారంభ శతాబ్దపు సంఘంలో అవసరతను బట్టి దేవుడు కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని అద్భుతములు చేయువారినిగా, కొందరిని స్వస్థపరచువారిగా, కొందరిని నానా భాషలు మాట్లాడువారిగా, కొందరిని ఆ భాషలకు అర్థమును చెప్పేవారిగా దేవుడు నియమించాడండి. కానీ సంఘంలో అనేక మంది నేను కూడా అపోస్తలుడుగా ఉండాలని, నేను కూడా అద్భుతాలు చేయాలని, వారికి అర్హత లేకపోయినా దేవుడు ఆ కృపావరమును వారికి ఇవ్వకపోయినా నేను కూడా చేస్తాను అంటూ, నేను కూడా చేయగలను అంటూ, నేను కూడా చేశాను అంటూ అనేక మందిని మభ్యపరచుచు. ఎందుకు మభ్యపరుస్తున్నారు? కాస్త లాభం సంపాదించుకోవటానికి. ఎంతకు మించి ఇంకేం కనిపించదు. ఏమండి, సాతాను యొక్క కుయుక్తి ఏంటి? మనిషిని ఎలా పడగొడుతుంది? కాస్త డబ్బు సంపాదించుకోవటానికి, అంతకు మించి ఇంకేమీ ఉండదు. అపోస్తలుడు అని పిలిపింపబడ్డాడంటే కానుకలు ఇస్తారు. స్వస్థపరచు కృపావరము కలిగిన వాడు అని పిలిపింపబడ్డాడంటే కానుకలు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే రోగులు ఆయన దగ్గరకు వస్తారు, ప్రార్థనలు చేయించుకుంటారు, కానుకలు ఇచ్చేస్తారు. భాషలు మాట్లాడతారు అంటే ఎక్కువ మంది ప్రసంగానికి పిలుస్తారు, కానుకలు వచ్చేస్తాయి. ఏదైనా సరే చివరికి ధనంతో ముడిపడి ఉంటుంది. ఇస్కరియోతు యోధాయే యేసుక్రీస్తు ప్రభు వారిని 30 వెండి నాణేలకు అమ్మేశాడంటే మీరు ఆలోచించండి. దేవుని కుమారుణ్ణే ధనానికి అమ్మేశాడు, అపోస్తలత్వమును పోగొట్టుకున్నాడు. వీరు అపోస్తలులుగా పిలువబడుతూ వెనక పైకమును ఆశిస్తున్నారు, ధనాశపరులవుతున్నారు. జాగ్రత్త, ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టి ఇతడు అపోస్తలుడని ఆయన చెప్పాలి. అతనిలో, ఆ వ్యక్తిలో అపోస్తలుని యొక్క చిహ్నములు కనిపించాలి. అంతే తప్ప పేరుకు ముందు అపోస్తలుడని వ్రాసుకున్నంత మాత్రాన నీవెప్పటికీ అపోస్తలుడు కాలేవు. దేవుని దగ్గర ఎలా ఉండాలి? అపోస్తలుడైన పౌలు గారే ఎలా ఉన్నారో చూడండి, ఎంత తగ్గింపో చూడండి ఆయనది. ఆయనలో అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్తిగా నెరవేరుతున్నప్పుడు, కనిపిస్తున్నప్పుడు కూడా ఆయన అపోస్తలుడుగా అందరి చేత
పిలువబడటానికి అర్హత ఉన్నా కూడా ఆయన తగ్గించుకుంటున్నాడండి. అపోస్తలులందరిలో తక్కువ వాడను, చిన్నవాడను, చివరి వాడను అంటున్నాడు చూడండి. ఎంత గొప్ప మనస్సు! అలాంటి మనస్సు నేటి మనుష్యులలో మనకు కనిపించదండి. అలాగే పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారు? ఇది మొదటి కాలం, ఇంకా క్రొత్త నిబంధన మనుషుల చేతికి రాని కాలం. అందుకే ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. అంటే భవిష్యత్తులో ఇవేవి ఉండవు. భవిష్యత్తులో దేవుని వాక్యం పూర్తిగా ముద్రింపబడి మీ చేతుల్లోనికి వస్తుంది. మీరు దానిని పరిశోధించి చదివి దాని ప్రకారం బ్రతికి అనేకులకు దానిని ప్రకటించి దేవుని రాజ్యానికి వారసులైపోవడమే. ప్రేమ అనేటువంటి ఆభరణమును ధరించుకుని దేవుని రాజ్యంలో ముందుకు కొనసాగిపోవడమే. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును, శ్రేష్టమైన మార్గమును మీకు చూపుచున్నాను అని పౌలు గారు అక్కడ తెలియజేస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం కూడా చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపొస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందినట్లు. మొదటి శతాబ్దపు సంఘములో, మొదటి కాలములో, ఇక్కడ ఈ కండిషన్ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా దేవుడు అలాగే చేస్తాడా అంటారు. అప్పటికీ ఇప్పటికీ ఉన్న ప్రధానమైన తేడా, వారి చేతులలో క్రొత్త నిబంధన లేదు. ఇప్పుడు మన చేతులలో క్రొత్త నిబంధన ఉంది. క్రొత్త నిబంధన లేనప్పుడు వారికి వాక్యం ఎలా? ప్రవక్తలుగా, అపొస్తలులుగా వారి మధ్య దేవుడు నియమించిన వారు ఉండాలి. వారు చెప్పిన దానిని సంఘము పాటించాలి. సంఘము క్షేమాభివృద్ధి నొందినట్లు మొదటి కాలంలో దేవుడు ఆయన చిత్తమును బట్టి ఆయన ఎన్నుకున్న మనుష్యులను అపొస్తలులుగా కొందరిని, బోధకులుగా కొందరిని, సువార్త పరిచర్యను చేయువారుగా కొందరిని, ప్రవక్తలుగా కొందరిని దేవుడు నియమించాడు, దేవుడు నిర్ణయించాడు. ఈ విషయాన్ని చక్కగా మీరు అర్థం చేసుకోవాలి. కనుక ఇప్పటి వరకు మీరు విన్నదానిని బట్టి అపోస్తలత్వము, అపోస్తలుడుగా పిలువబడుట అనేది ఒక ప్రత్యేకింపబడినటువంటి విధానం. అది అందరికీ దేవుడు ఆపాదించలేదు. ఏదో బైబిల్లో నేర్చుకున్నంత మాత్రాన, వాక్యం చదివి వాక్యమును ప్రకటించగలిగినంత మాత్రాన, బాప్తిస్మం తీసుకుని సంఘంలో చేర్చబడినంత మాత్రాన, ఒక సంఘాన్ని నడిపిస్తున్నంత మాత్రాన నాకు నేనే అపొస్తలుడుగా పిలువబడతాను అంటే మాత్రం దేవుడు ఒప్పుకోవడం. ఎందుకంటే దీనికి ప్రత్యేకంగా అర్హత ఉంది. అపొస్తలుడుగా పిలువబడటానికి ఒక కారణం ఉంది. దేవుడు ఆయా పరిస్థితుల్లో అవసరతను బట్టి అపొస్తలులను నిర్ణయించాడు. సున్నతి పొందిన వారికి అపొస్తలులు వేరు, సున్నతి పొందని అన్యజనులకు అపొస్తలులు వేరు. మొదటి కాలమున అపొస్తలులు మనకు కనిపిస్తున్నారు. ప్రారంభ కాలం అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళిన తర్వాత ఇంకనూ క్రొత్త నిబంధన పరిపూర్ణముగా వ్రాయబడుతూ ఉన్నటువంటి కాలం. వ్రాయబడి దేవుడు ఆ గ్రంథాన్ని మనుషుల చేతికి అనుగ్రహించిన తర్వాత వీటి యొక్క అవసరత ఇక కనిపించదు. అయితే ఇప్పుడు ప్రాముఖ్యంగా నేను మీ అందరికీ తెలియజేయాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు అందరూ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు అపొస్తలుడుగా ఎందుకు పిలువబడాలనుకుంటున్నారు? ఈరోజు మనుష్యులు అపొస్తలుడు అని ఒక పేరును వారి పేరుకు ముందు ఎందుకు తగిలించుకోవాలనుకుంటున్నారు? జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. ఏమండి, భూమి మీద లోక సంబంధంగా ఏదైనా ఒక బిరుదును మనం ముందు తగిలించుకోవాలంటే ఆ బిరుదును మనం పొంది ఉండాలి, అర్హత వచ్చి ఉండాలి, దానికి ఒక ఎవిడెన్స్ ఉండాలి, ఆధారం ఉండాలి. పద్మశ్రీ, భారతదేశంలో పద్మశ్రీ అని ఒక బిరుదు ఇచ్చారంటే దానికి ఆధారం ఉండాలి, దానికి ఒక సర్టిఫికేట్ ఉండాలి, అది ఇచ్చిన దాఖలాలు ఉండాలి. చూసారా? డాక్టర్ అని పిలువబడాలంటే ఇటు వైద్యమైనా చేసి ఉండాలి అందులో, లేక అటువైపు పిహెచ్డి అయినా చేసి ఉండాలి. పేరుకు ముందు ఒక బిరుదును తగిలించుకోవాలంటే ఆ విద్యార్హతను కానీ లేక వారిచ్చినటువంటి బిరుదును కానీ మనం పొంది ఉండాలి, దానికో ఎవిడెన్స్ ఉండాలి. ఈరోజు అపోస్తలుడు అనేటువంటి పేరు, ఆ బిరుదు చాలామంది వారి పేరుకు ముందు తగిలించుకుంటున్నారు.
ఎవరిచ్చారు మీకు? మనుషులు ఇచ్చేశారా? మీకు మీరే పెట్టేసుకున్నారా? దేవుడైతే ఇవ్వడు. దేవుడిచ్చినట్టుగా మీరు ఎలా నిరూపించగలరు? మొదటి శతాబ్దంలో అయితే పౌలు గారు ఈ విషయమై వివరణ ఇచ్చారు. ఆయన యందు అపోస్తులుని యొక్క చిహ్నములు కనిపించాయి. సున్నతి పొందిన వారికైతే అసలు చాలా గొప్ప అర్హతలు ఉన్నాయి. చాలా గొప్ప అర్హతలు ఉన్నాయి. బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మం ఇచ్చినంత మొదలుకొని అప్పటి నుండి యేసు పరమునకు చేర్చుకోబడిన వరకు యేసు శిష్యులతో పాటు ఉండాలి. దేవుని చేత నిర్ణయింపబడాలి. ఇది గొప్ప అర్హత. ప్రియులారా, మరి ఇవేవీ లేకుండా ఈరోజు అపోస్తలుడు అనేటువంటి పేరును అంత సునాయాసంగా తగిలించుకుంటున్నారేంటి? అంటే ఇందులో సాతాను యొక్క గజిబిజి ఉందన్నమాట. సాతాను యొక్క హస్తం ఉంది ఇందులో. సాతాను యొక్క హస్తం ఉంది ఇందులో. ఆ పేరు తగిలించుకోవటం వలన వారు చెప్పినది వింటున్న వారు పరిశోధన లేకుండానే విని వారి వెనక గ్రుడ్డిగా వెళ్ళిపోతున్నారు. సాతాను ఈ విధంగా వారిని వినియోగించుకుంటున్నాడు. అపోస్తులుడని అసలు పిలువబడటానికి నీకెందుకు వచ్చింది ఆలోచన? అపోస్తులుడుగా పిలువబడటానికి నీకెందుకు వచ్చింది ఆలోచన? దేవుని సేవకుడు అనే బిరుదు నీకు సరిపోదా? దేవుని కుమారుడు అనేటువంటి శ్రేష్టమైన పేరు బిరుదు నీకు సరిపోదా? జ్యేష్ఠుడు అనేటువంటి పేరు నీకు సరిపోదా? క్రైస్తవుడు అనేటువంటి పేరు నీకు సరిపోదా? ఇంకా ఎన్ని బిరుదులు కావాలి? అపోస్తులుడుగా నీవు ఎందుకు పిలిపింపబడాలనుకుంటున్నావు? అపోస్తులుడుగా నీవెందుకు పిలిపింపబడాలనుకుంటున్నావు? ఒక చక్కని పరిశుద్ధ వాక్యమును ఇప్పుడు మీరు చూడాలి. ఎందుకంటే అపోస్తులుడుగా కొందరు దొంగలు కూడా పిలిపింపబడతారు అని దేవుడు ముందుగా తెలియజేశాడు. కొందరు దొంగలు కూడా అపోస్తులుడుగా పిలువబడటానికి చాలా ఉవ్విళ్ళూరుతారు. వారిని గురించి వ్రాయబడిన మాటలు చదివితే ఇప్పుడున్న దొంగలను మీరు గుర్తుపడతారు. ఇప్పుడున్నటువంటి దొంగలను మీరు గుర్తుపడతారు. చూద్దాం. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 12వ వచనం నుంచి చూడండి. అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 12వ వచనం నుంచి. అతిశయ కారణము వెదకువారు ఏ విషయములో అతిశయించుచున్నారో ఆ విషయములో వారును మావలినై ఉన్నారని కనబడు నిమిత్తము వారికి కారణము దొరకకుండా కొట్టివేయుటకు నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేతును. ఎలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొను వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. కొంతమంది ఏం చేస్తున్నారు చూసారా? అతిశయం కావాలి వీరికి. ప్రజల మధ్య పేరు ప్రఖ్యాతులు కావాలి వీరికి. చెప్పే వాక్యం ఏముండదు, అంత దొంగబోధ, తప్పుడు సిద్ధాంతాలలోనికి తప్పుడు మార్గంలోనికి ప్రజలను ఈడ్చుకుని వెళ్ళిపోవడమే. ఇలా ఈడ్చుకుని వెళ్ళిపోయే ముందు పేరుకు ముందు ఏం తగిలించుకుంటున్నారు? అపోస్తలుడు. అపోస్తలుడు ఫలానా ఆయన అని చెప్పగానే ఇక ఆయన మాటకు తిరుగులేదన్నమాట. ఆయన మాటను ఎవరు ఎదురు ప్రశ్నించారన్నమాట. ఆయన చెప్పాడంటే దేవుడు చెప్పినట్టే. ఇక పరిశోధన ఉండదు, బైబిల్ తెరవటం ఉండదు, ప్రశ్నించడం ఉండదు, ఆలోచించడం ఉండదు, ఏముండదు. మరి ఏముంటుంది? చీకటి మార్గంలో దూసుకెళ్ళిపోవడమే. చీకట్లో దూసుకెళ్ళిపోవడమే. ప్రియులారా, అలాంటి తప్పుడు సిద్ధాంతాలలో తప్పుడు బోధలలో మీరు ఉండకుండా జాగ్రత్త పడాలి అని దేవుడు ముందుగా వ్రాయించాడు. దొంగలుంటారు, జాగ్రత్త. వారు పెట్టుకుంటారు పేరు ఏమని? అపోస్తలుడను అని పేరు పెట్టుకుంటారు. వీరు దొంగ అపోస్తలుడు. వారు పేరుకు ముందు అపోస్తలుడని పేరు పెట్టుకుంటే మీరు వారి పేరుకు ముందు దొంగ అని పెట్టండి. దొంగ అపోస్తలుడు ఫలనాయన. ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఇది అసలైనటువంటి బిరుదు. టైటిల్ అంటే ఇది. ఏమంటే దేవుడు ఏమంటున్నాడు? వారు వారి పేరుకు ముందు వారి ఇష్టము చొప్పున క్రీస్తు యొక్క అపోస్తలుడు అని పెట్టేసుకుంటున్నారు పేరు. మీరు ఏం చేయాలి? దొంగ అపోస్తలుడు ఫలనాయన అని మీరు పేరాలి. దేవుడు చెప్పాడండి, మీరు సందేహించకండి. ఇంకా వెలుగు మార్గంలో దూసుకెళ్ళిపోండి. మీరు దేవుడు చెప్పాడు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుంటున్నాడు, జాగ్రత్త. అలాగని వాడు ఏమైనా నేను దొంగని అని చెప్తాడు అనుకుంటున్నారా? నేను తప్పుడు బోధ చేస్తాను అని చెప్తాడు అనుకుంటున్నారా?
లేదు. నేను దేవుని బోధనే చేస్తున్నాను, నేను అనేక మందిని రక్షిస్తున్నాను, నేను సంఘాన్ని నడిపిస్తున్నానని చెప్పుకుంటూనే అనేక మందిని నిత్య నరకాగ్నికి వాడితో పాటు తీసుకుని వెళ్ళిపోతాడు. ఇది ఆశ్చర్యము కాదు. పౌలు గారు అంటున్నారు, ఇది ఆశ్చర్యము కాదు. చాలామంది అతిశయ కారణమును వెతకొచ్చు అపోస్తులుగా పిలువపడటానికి దొంగ వేషం వేసుకుంటున్నారు. జాగ్రత్త. ఈ దొంగలను మీరు పసిగట్టాలి. ఏమంటే దొంగలను పసిగట్టే బాధ్యత దేవుడు ఎవరి మీద పెట్టాడు? మన మీదే పెట్టాడు. దొంగలని పసిగట్టే బాధ్యత ఎవరికి ఉంది? ఇప్పుడు మనకే ఉంది. యేసుక్రీస్తు ప్రభువు చివరిగా ఆయన చివరి సందేశం ఇస్తున్నాడు. శిలువ మరణానికి ముందు ఆయన చివరి సందేశం ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? నేను వెళ్ళిన తర్వాత చాలామంది నా పేరట వస్తారు. దొంగ అపొస్తలులు, దొంగ క్రీస్తులు, దొంగ బోధకులు వస్తారు. మీరు వారి విషయమై జాగ్రత్తగా ఉండండి అని ఆ బాధ్యత మన భుజాల మీదనే పెట్టాడు. ఆయన మన మీద పెట్టాడు. దేవుడు వారిని ఆటంకపరచడు. దేవుడు వారిని మన మధ్యకే పంపిస్తాడు. మనం జాగ్రత్తగా ఉండటమే మనం చేయాల్సిన పని. దేవుడే చూసుకుంటాడేంటి అంటారు చాలామంది. దేవుడే చూసుకునేటట్టయితే యేసుక్రీస్తు ప్రభు ఆ జాగ్రత్త నీకెందుకు చెప్తారు? నేను జాగ్రత్తగా ఉంటాను బిడ్డ, నీకు అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు, నీకు అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు అని ఆయన చెప్పును కదా. మరి ఆయన ఏమన్నారు? మీరు జాగ్రత్తగా ఉండండి. నా పేరిట దొంగ క్రీస్తులు వస్తారు, నా పేరిట అబద్ధ బోధకులు వస్తారు, అంత్యకాలం ముందు వీరు విరివిగా మీ మధ్యనే ఉంటారు అని ఎందుకు చెప్పారు ఆయన? మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి. చూసారా? కనుక మనము చాలా జాగ్రత్త కలిగిన వారముగా ఉండి అటువంటి వారిని పసిగట్టాలి. వాక్యమును తప్పుగా బోధిస్తూ దేవుని పిల్లలను నరకములోనికి వారితో పాటు తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి అనేకులు ఈరోజు దొంగ అపొస్తలులుగా, దొంగ బోధకులుగా, దొంగ పరిచారకులుగా, దొంగ పనివారుగా ఉన్నారు. కనుక బీ అలర్ట్. దేవుని పేరు పెట్టుకున్నంత మాత్రాన వాడు దేవుడు కాలేడండి. స్వభావాన్ని గుర్తించండి, మాటలను చూడండి, ప్రవర్తనను చూడండి, బోధను చూడండి. వీటన్నింటి ద్వారా మీకు అతడు దైవజనుడో కాదో మీకు అర్థం కావాలి. అంతే తప్ప ఏదో పేరు పెట్టుకొని మీ కళ్ళ ముందు అతడు గొప్పవాడుగా కనిపించడానికి ప్రయత్నిస్తూ మిమ్మల్ని మోసం చేస్తున్నాడేమో. జాగ్రత్త. అటువంటి వారి బారి నుండి మీరు తప్పింపబడాలి, రక్షింపబడాలి. ఆ బాధ్యత మీ మీదే ఉంది. ఆ బాధ్యత అయితే మన మీదే ఉంది. మరో మాట చూస్తారా? దేవుడు దొంగ అపొస్తలులను, ముఖ్యంగా దొంగ అపొస్తలులను గుర్తించమంటున్నాడో లేదో ఇప్పుడు చూడండి. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఏమండి వారు పాపం చేస్తే వారి పాపను వారే పోతారండి, నేను మాత్రం పవిత్రంగా ఉంటానని అంటారు. తప్పుడు మాట. నువ్వు పవిత్రంగా ఉండాలంటే అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరు పాపాన్ని వారే పోడతారు అంటే ఎవరి పాపాన్ని వారే పోతారు. అవును, నిజమే. మరి వారి పాపాన్ని వారే పోతారని వారితో పాటు నువ్వెందుకు సాంగత్యం చేస్తున్నావు? వారి పాపాన్ని వారు పోతారు, నువ్వెందుకు వారి మధ్యలో దూరిపోతున్నావు? దొంగ అపొస్తలులు ఎవరైనా ఉంటే వారిని జాగ్రత్తగా నువ్వు పసిగట్టాలి, వారికి దూరంగా ఉండాలి, వారి విషయాన్ని నలుగురికి చెప్పాలి. వారు దొంగలు అని చెప్పి నలుగురికి ఆ విషయం చెప్పాలి. బజారులో ఎవరో మోసం చేస్తున్నారు అనుకోండి, తెలిసిన వారు అందరికీ చెప్పరా అక్కడ మోసం జరుగుతుందని? మీకు మీరే తప్పించుకుని వచ్చేస్తారా? ఆ మోసం నుండి మీకు మీరే తప్పించుకుని అందరూ మోసగింపబడాలి, నేను మాత్రం తప్పింపబడాలని వచ్చేస్తారా? స్వార్థం అయిపోతుంది అది. కనుక అందరికీ చెప్పాలి, నలుగురికి ఆ విషయం చెప్పాలి. వాడి బారి నుండి తప్పింపబడాలని మిగిలిన వారికి కూడా కళ్ళు తెరుచుకునేలా చెప్పాలి. దేవుడు చెప్పమంటున్నాడు. అలాంటి వారిని చూచి దేవుడు ఆనందిస్తాడు. చూద్దామా? ఎఫెసు సంఘానికి వ్రాయబడినటువంటి లేఖ, ఎఫెసు సంఘపు దూతకు వ్రాయబడినటువంటి లేఖ, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అక్కడ వారు ఏం చేస్తున్నారో తెలుసా? దొంగ అపొస్తలులను గుర్తిస్తున్నారు, పసిగడుతున్నారు, వారిని వెలివేస్తున్నారు. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా,
నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపొస్తలుడు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఎఫెసులో ఉన్న సంఘపు వారు ఏం చేస్తున్నారు? దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్నారు. ఈ విషయంలో దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్నారు. వారు దుష్టులను సహింపలేరు. దుష్టులతో చూపించకండి సహోదర ప్రేమ. దుష్టుల ఎడల చూపించకండి సహోదర ప్రేమ. వారిలో ఉన్నది సాతాను అయినప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నావు? నువ్వు సాతానుని ప్రేమిస్తున్నావా? నీవు దుష్టులను సహింపలేవనియు వారిని పరీక్షించి అబద్ధికులను నీవు కనుగొంటున్నావు, నలుగురికి తెలియజేస్తున్నావు. శభాష్ అంటున్నాడు దేవుడు. నీ సహనము, నీ క్రియలు నేను ఎరుగుదును. ఈ విషయంలో నువ్వు గొప్పవాడవు. ఈ విషయంలో మీరు గొప్పగా ప్రవర్తిస్తున్నారని దేవుడు ఆ విషయంలో వారిని మెచ్చుకుంటున్నాడు. ప్రియులారా, ఈ సందర్భాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? దొంగ అపొస్తలులు విరివిగా ఉంటారు. దొంగ అపొస్తలులు అనగానే కేవలం అపొస్తలుడు అనే పేరు పెట్టుకున్న దొంగలను మాత్రమే కాదు, మిగిలిన వారందరినీ కూడా ఈ కేటగిరీలోకి మీరు తీసుకోవచ్చు. అంటే వారికి దేవుని విషయంలో సరైన అర్హత లేకపోయినా పైకి రూపంలో పరిశుద్ధులుగా, పవిత్రులుగా కనిపించుకొన గోరి మీ ముందు వేషం వేస్తారు, మీ ముందు మెత్తగా మాట్లాడతారు, మీ నుండి ధనాన్ని కాజేస్తారు. జాగ్రత్త, అలాంటి వారి విషయంలో జాగ్రత్త. వారు దేవుని పేరు ఉపయోగించుకుంటారు, దేవుని సేవకుల పేరు ఉపయోగించుకుంటారు, మీ దగ్గర నుండి ధనాన్ని కాజేస్తారు. కనుక అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దొంగ అపొస్తలులు మీ చుట్టూ ఉంటారు. దొంగ అపొస్తలులు మీ చుట్టూ ఉంటారు. కనుక దొంగ అపొస్తలుల బారి నుండి మీరు తప్పింపబడాలి. వారు దుష్టులని మీరు వారిని దూరం పెట్టాలి. దేవుడే చూసుకుంటాడండి అంటే దేవుడు ఎవరిని చూసుకోవటం లేదు, అందరిని చూసుకుంటున్నాడు ఆయన. మరి నువ్వెవరిని చూసుకుంటావు? నువ్వు దుష్టుని బారిలో పడిపోతావా? నీవు దుష్టుని నాయకత్వంలో వెళ్ళిపోతావా? నీవు గుడ్డివాడు త్రోవ చూపిస్తుంటే ఆ గుడ్డివాడు త్రోవలో నీవు కూడా గుడ్డివాడవై నరకానికి జారిపోతావా? నిన్ను నీవు రక్షించుకోవాలి. అది నీ బాధ్యత. మినిమం రెస్పాన్సిబిలిటీ, బేసిక్ రెస్పాన్సిబిలిటీ. తీర్పు దినమునాడు ఏమని చెబుతావు దేవునికి? అయ్యా తండ్రి, నాకేమీ తెలియదు, నన్ను నడిపించే నా బోధకుడు తప్పు బోధలో నన్ను ఉంచేశాడు, అంతా నువ్వే చూసుకుంటావని నీకే ప్రార్థన చేశాను కదా అంటే ఏమంటాడు ఆయన? అక్రమము చేయు వారలారా నా ఎదురు నుండి తొలగిపోండి ముందు. కనీసం ఆలోచన లేదా? నువ్వు వింటున్న బోధ సరైందో కాదో తెలుసుకోవలసిన ఆలోచన, మినిమం రెస్పాన్సిబిలిటీ నీకు లేదా? దేవుని మీద వేసేస్తావు ఈయనందు కూడా, దేవుడే చూసుకోవాలని. యెహోవా ఈరే. ఈ విషయానికైతే యెహోవా ఈరే. ఇంట్లో రేషన్ విషయానికైతే నీకు నీవే ఈరే. నీ కడుపుకు సంబంధించినటువంటి వాటి అన్నిటి కోసం నీకు నువ్వే ఆలోచించుకోవాలి. మరి దేవుని విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు అవి కదా అసలైనవి. వాటి విషయానికి వచ్చేసరికి యెహోవా ఈరే. చల్లగా తప్పించుకుంటున్నావు అన్నమాట. సమస్య నీ దగ్గర ఉండకుండా తప్పించుకున్నాను అనుకుంటున్నావు, కానీ నీవే పెద్ద సమస్యలు ఉండిపోయావు. సరైన బోధను కనుగొనాలి, సరైన బోధలో ఉండాలి, సరైన బోధ ద్వారా నీవు పరలోకానికి వెళ్ళాలి. దొంగలు చుట్టూ ఉన్నారు, అబద్ధికులు చుట్టూ ఉన్నారు, దుస్తులు చుట్టూ ఉన్నారు, అక్రమకారులు చుట్టూ ఉన్నారు, 4 పైసలు సంపాదించుకుంటున్నారు నీ వలన. కనుక నీవు జాగ్రత్త పడి దొంగ అపొస్తలులను నీవు పరీక్షించి వారి దుష్టులని నీవు వారిని వెలివేయాలి. వారిని గూర్చి నలుగురికి చెప్పాలి. వారి ఆగడాలను నలుగురికి నీవు చెప్పి వారి బారి నుండి వారిని తప్పించాలి, రక్షించాలి. కనుక ప్రియులైన నా సహోదరి సహోదరులారా, అపొస్తలత్వము చాలా గొప్పది. అపొస్తలత్వము యొక్క చరిత్రను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు వివరించి చెప్పాడు. ఒకవేళ ఇప్పటికీ మీకు ఒకవేళ సందేహం ఉంటే, ఏమండి, అన్యజనులకు అపొస్తలుడుగా పౌలు గారిని మరికొందరిని దేవుడు నిర్ణయించినట్టుగా నేటి కాలంలో కూడా అపొస్తలుడుగా కొందరు వ్యక్తులను దేవుడు నిర్ణయించి ఉండొచ్చేమో కదా, అది మనకు తెలియదేమో కదా అని మీరు అనుకుంటే, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది?
నాటి కాలంలో అపోస్తలుల యొక్క అవసరత ఉంది. నేటి కాలంలో అపోస్తలుడు అని పిలిపింపబడడానికి అవసరమే ఉంది. నాటి కాలంలో అపోస్తలుడు అని పిలిపింపబడటానికి అవసరత ఉంది. ఎందుకంటే సంఘంలో ఏదైనా ఒక నిర్ణయం బయలుదేరాలంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలకు ఒక నిర్ణయం బయలుదేరాలంటే యెరూషలేము నుండి అపోస్తలుడు ఆ నిర్ణయం తీసుకోవాలి. క్రొత్త నిబంధన వారి చేతుల్లో లేదండి. సంఘాలలో నిర్ణయాలు తీసుకోవాలంటే అపోస్తలులుగా దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు నిర్ణయం తీసుకోవాలి. దేవుని యొక్క మనస్సును చెప్పాలి. దేవుని యొక్క కట్టడను, ఆజ్ఞను చెప్పాలి. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధన మన కళ్ళ ముందు ఉంది. మనం దానిని చదువుకోగలుగుతున్నాం. ఇప్పుడు అవసరత లేదు. నిజంగా ఈరోజు నేను అపోస్తలుడను అని అపోస్తలుడు కాకయే వారి పేరుకు ముందు అపోస్తలుడని పేరు తగిలించుకుంటున్నారు చూస్తారా? అలాంటి వారందరికీ ఒక ఉపమానం చెప్పాలనుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఒక ఉపమానం ద్వారా ఇలాంటి వారందరినీ ఆయన గద్దించాలనుకుంటున్నాడు. వారు మార్పును అందుతానంటే మారు మనస్సును ఇవ్వటానికి, పశ్చాత్తాపడతానంటే పాపక్షమాపణను అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ ఉపమానం ఏంటో తెలుసా? చూడండి. లూకాసు వార్త 14వ అధ్యాయం 7వ వచనం నుంచి. లూకాసు వార్త 14వ అధ్యాయము 7వ వచనం నుంచి. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. నిన్నెవరైనను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండసాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి, స్నేహితుడా, పైచోటికి రమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకొని ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడునని చెప్పెను. అపోస్తలులు కాకయే తమ పేరుకు ముందు అపోస్తలులు అని పేరు పెట్టుకుంటున్నటువంటి వారందరికీ కూడా ఈ ఉపమానం చాలండి. అర్థమైతే ఈ ఉపమానం చాలు. అగ్రపీఠాలను కోరుకునేటువంటి వారందరిని గూర్చి యేసుక్రీస్తు ప్రభువు ఆయన శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు తెలియజేశారండి ఈ ఉపమానాన్ని. నీకు అర్హత ఉన్నా తగ్గించుకొని చివరి స్థానంలో కూర్చుంటే, నిన్ను పై స్థానంలోనికి ఆహ్వానించి అందరి ఎదుట నీకు ఘనతను ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఏ ఘనత లేకపోయినా నీవు వెళ్ళి పైపీఠ మందు కూర్చుంటే, అగ్రపీఠ మందు కూర్చుంటే దేవుడు నిన్ను, నువ్వెందుకు నాయన ఇక్కడ కూర్చున్నావు, విగ్రహ పుష్టి, నువ్వు విగ్రహ పుష్టిలో ఇక్కడెందుకు కూర్చున్నావు, దూరంగా వెళ్ళు, చివరినుంది నీకు ప్లేసు, అక్కడ కూర్చోవాలి నువ్వు అని చెప్పినప్పుడు అందరిలోనూ సిగ్గు. ఎందుకంటే అర్హత లేకుండా ముందు వెళ్ళిపోయి ముందు వరుసలో కూర్చుండిపోయారు అనుకోండి, పంపించేస్తారు తర్వాత. ఒకవేళ వెళ్ళనని మొండికేస్తే మెడపెట్టి గెంటించేస్తారు. చూసారా? ఏది కోరుకోవాలి? అందుకే అన్నారు ఆయన, మీరు బహుశ్రేష్ఠులుగా అందరి వలన ఘనతనొందాలి, అందరి వలన మీరు మెప్పు పొందాలి అనుకుంటే కనుక అన్ని విషయాలలో మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చిస్తాడు. మనకు సింహాసనం ఎక్కడ కావాలి? పరలోకంలో కావాలి. మనకు బిరుదు ఎక్కడ కావాలి? పరలోకంలో కావాలి. ఈ భూమి మీదన బిరుదులు, ఈ భూమి మీదన అగ్రపీఠాలు, ఈ భూమి మీదన మనుషుల యొక్క మెప్పు కాదు. వీటిని కోరుకోకూడదు. కనుక అపవాది మాయలో నుండి మీరు బయటకు రావాలి. అపవాది మాయలో ఉన్నవారిని మీరు గుర్తించాలి. అలాంటి వారి చేత మీరు మోసపోకూడదని దేవుడు హెచ్చరిక జారీ చేశాడు. జాగ్రత్తగా ఉండాలని మనకు ముందుగా ఆయన తెలియచేశాడు. కనుక ఇక మీదట దేవుని బోధను జాగ్రత్తగా, సత్యమైనదిగా, నిత్య మార్గములో నడిపించేదిగా, ఒకే ఒక్కటిగా దానిని కనుగొనండి. దొంగ అపోస్తలులు చేసే బోధను మీరు త్రిప్పికొట్టండి. వారిలో ఉన్న దుష్టత్వమును మీరు దూరంగా పెట్టండి. అనేకులకు వారిని గూర్చి హెచ్చరించండి. మంచి నిర్ణయం తీసుకొని దేవుని చేత మీరంతా కూడా పరలోకమందు, నిత్యత్వమందు హెచ్చింపబడే స్థాయికి వెళ్ళాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తలలు వంచి దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును
మా ప్రియ పరలోకపు తండ్రి అయిన మా దేవ, మీ ఉన్నతమైన ప్రేమకు మీరు అందించిన శ్రేష్టమైన జీవము కలిగిన ఈ వాక్యము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. దేవా, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షణను మాకు అనుగ్రహించి జీవమార్గంలో మమ్మల్ని నడిపింప చేయుటకు మీరు చూపిన ప్రేమ ఎంతో గొప్పది. ఆ ప్రేమ మమ్మల్ని ఈరోజు బ్రతికించింది, మీ మాటలను వినేటట్టుగా చేసింది. నాయన, మీ ఆలోచనల్లో ఉండటానికి అవకాశం ఇచ్చింది. దీనిని మేము కోల్పోకుండా మీ చిత్తమును నెరవేర్చుట యందు ఆసక్తి కలిగిన వారమై చివరి వరకు మీ మార్గంలో ఓపికతో నిలబడగలుగుటకు, కొనసాగిపోగలుగుటకు మాకు సహాయం అనుగ్రహించండి. నిత్యత్వం మందు మీతో పాటు ఉండే ఆ మహాభాగ్యమును యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పొందగలుగుటకు తండ్రి, కావలసిన ప్రతి అర్హతను మేము సంపాదించుకొనగలుగుటకు మీ యొక్క కృప సహాయము మాకు తోడుగా ఉంచండి. దొంగ అపొస్తలులు, దొంగ బోధకులు, దొంగ పనివారు ఈరోజు సమాజంలో ఎందరో ఉన్నారు. అట్టివారి బారి నుండి అమాయకులైనటువంటి మీ పిల్లలు రక్షింపబడలాగున తండ్రి, వాక్యం అనే ఈ సర్వాంగ కవచమును ధరించుకొని వాక్యపు బలము చేత, వాక్యపు శక్తి చేత, వాక్యపు వివేచన చేత తండ్రి మీ మార్గములో నిలదొక్కుకొనగలుగుటకు వారికి సహాయం చేయండి. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మా హృదయపూర్వకమైన స్తుతులు మీకు చెల్లిస్తూ ఈ ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలముతోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, కొన్ని ముఖ్యమైనటువంటి ప్రకటనలు జాగ్రత్తగా గమనించండి. సర్వలోకానికి సువార్త అనే నూతనమైనటువంటి పుస్తకం మొదటి భాగం సిద్ధంగా ఉంది. కావలసిన వారు మీ యొక్క వివరములను మాకు తెలియజేసి ఈ పుస్తకమును పొందగలరని నేను సూచిస్తున్నాను. అలాగుననే మరొక ముఖ్యమైనటువంటి ప్రకటన ఏంటంటే, మణికుమార్ గారి ద్వారా మేము కార్యక్రమాలు చేస్తున్నాము, ఆయన మాకు సూచనలు ఇచ్చారు, ఆయన మమ్మల్ని పంపించారు, ఆయన మాతో అనుసంధానంలో ఉన్నారు అని ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మోసగించే ప్రయత్నం చేస్తారు. కనుక అట్టి వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత నేను బాధ్యుడను కాను. ఎవరైనా నా పేరట వచ్చి మిమ్మల్ని అక్రమముగా దోచుకుంటున్నట్లయితే కనుక అట్టి వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రకటనల విషయంలో నేనే స్వయంగా ప్రకటిస్తున్నాను కనుక ఈ ప్రకటనలకు మించి మరెవరైనా సరే మీ వద్దకు వచ్చి మిమ్మల్ని మోసగిస్తే కనుక మీరు జాగ్రత్తగా ఉండాలని ముందుగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఆ తర్వాత మీరు మోసపోయిన తర్వాత బాధపడే ప్రయోజనం లేదు. కనుక ఏ ఒక్కరిని కూడా మీరు అంత సునాయాసంగా నమ్మవద్దు. ఒకవేళ ఎవరైనా అటువంటి వారు మీ వద్దకు వచ్చి నా పేరు చెప్పి మీ వద్ద లాభమును సంపాదించుకోవాలనే ఆలోచన వారు కలిగి ఉన్నప్పుడు వెంటనే మీరు ఒక్కసారి నాకు కాల్ చేసి ఆ విషయాన్ని నిర్ధారణ చేసుకోండి. ఇదిగో ఫలానా వారు వచ్చారు, వారు మీరు పంపగా వచ్చారా అని మీరు మా దగ్గర నిర్ధారణ చేసుకోండి. లేని పక్షంలో మీరు అట్టివారికి లొంగిపోకూడదని ప్రాముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ విషయమై ప్రతి ఒక్కరూ జాగ్రత్త కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ ప్రకటనలను ఇంతటితో ముగిస్తున్నాను. ప్రభు యొక్క కృప, క్షేమము, సమాధానము మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.